మీరు 4 ఇయర్స్ వెయిట్ చేసి బీటెక్ చేసి కోడింగ్ నేర్చుకొని జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక ఏ టూల్ 10 సెకండ్స్ లో మీ పని మొత్తం కంప్లీట్ చేస్తే మీ జాబ్ సేఫా లేదా డేంజర్ లో ఉందా? ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు చాలా మంది ఐటీ స్టూడెంట్స్ మైండ్ లో తిరుగుతుంది. ఇదంతా తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మన పేజ్ ని ఫాలో చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న కంపెనీ ఒకటే, దాని పేరే ఆంథ్రోపీ. వీళ్ళు క్రియేట్ చేసిన ఏ మోడల్ క్లౌడీ. అంటే ఏంటో నేను చెప్తాను. ఇది కోడ్ రాయగలదు, బగ్స్ ని ఫిక్స్ చేయగలదు, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయగలదు, ఈవెన్ కాంప్లెక్స్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలదు. ఒక్కసారి ఇమేజిన్ చేయండి, మీరు 2 hours కష్టపడి చేసే టాస్క్ ని ఈ ఏ మోడల్ 2 minutes లో చేస్తే మీరు విన్నది కరెక్టే. రిపీటెటివ్ గా అదే వర్క్ చేసే జాబ్స్ కి, బేసిక్ కోడింగ్ జాబ్స్ కి చాలా రిస్క్ ఉంది. ఎస్పెషల్ గా జూనియర్ లెవెల్ లో ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా రిస్క్ ఉంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి మీ ఫుల్ జాబ్స్ పోతాయా అంటే ఆన్సర్ నో అనే చెప్తాను. ఎందుకంటే ఏఐకి డైరెక్షన్ ఇవ్వడం, ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయడం అండ్ ఫైనల్ డెసిషన్ తీసుకోవడం మనిషి పనే. మేబీ ఫ్యూచర్ లో డెవలపర్ రోల్ అనేది మారుతుంది. పాస్ట్ లో మనం కోడ్ రైటర్స్ గా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏఐ కంట్రోలర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అవుతాం. ఏఐ చూసి భయపడితే డేంజర్, కానీ ఏఐ యూస్ చేస్తే మాత్రం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఫౌండేషన్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, ఏఐ నాలెడ్జ్, ఈ 3 ఉంటే మీ ఫ్యూచర్ అనేది సేఫ్ గా ఉంటుంది. రిమెంబర్ దిస్ పవర్ఫుల్ లైన్. ఏఐ అనేది మీ జాబ్ ని తీయలేదు, కాకపోతే ఏఐ ని యూస్ చేసుకుని రాని డెవలపర్స్ ని మాత్రం తీయగలుగుతుంది. సో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మన ఫ్యూచర్ అంతా ఏ మీద ఉంది, కాబట్టి మనం దాంట్లో డెవలప్ అవ్వాలి. ఎక్స్ప్లోర్ ఏఐ టూల్స్.